Yep, that's me. You're probably wondering how I ended up in this situation. సో మచ్చా టీ తాగితే ఇలాగ హిమోగ్లోబిన్ అంతా డౌన్ అయిపోతుందా అంటే ఎస్ అండి, ఐరన్ మచ్చాకి చాలా ఇష్టం. సో ఇదేంటంటే అబ్జార్ప్షన్ తక్కువ చేసేస్తుంది. అంటే మీరు ఏవైనా మచ్చా టీతోని వెజిటేబుల్స్ ఏవైనా ఐరన్ ఉంటుంది కదా వెజిటేబుల్స్లోని, అది అబ్జార్బ్ చేయనివ్వదు, ఎందుకంటే ఇది వెళ్ళి అటాచ్ అయిపోతుంది. కానీ హీమ్ ఐరన్ అనేది ఏంటంటే ఫిష్ అయినా ఆర్ మీట్ అయినా అలాంటివి తింటున్నప్పుడు దాంట్లో కూడా ఐరన్ ఉంటుంది, దాన్ని వదిలేస్తుంది. ఒకవేళ ఓన్లీ వేగన్ డైట్లోనున్న ఈ యొక్క ఐరన్ మాత్రం పట్టుకుంటుంది. సో ఎప్పుడైనా మీరు మచ్చా టీ ఎక్కువ తాగేస్తున్నారు అంటే మీ ఐరన్ లెవెల్స్ డౌన్ అయిపోతున్నాయి అని చూసుకోండి, టెస్ట్ చేసుకోండి. మచ్చా టీ దాంతోపాటు కంబైన్ చేయకండి, దాని మధ్యలో పెట్టుకోండి. లైమ్ విటమిన్ సి ఉంటుంది, అబ్జార్ప్షన్ పెంచుతుంది అన్నమాట ఐరన్కి.